భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. నిన్నటి వరకు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండంలోని 77 సర్గలలోని అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని బాలకాండం రూపంలో ఆస్వాదించాం. ఈ రోజు నుండి శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం ప్రారంభం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం మొదటి సర్గయందలి గల 1వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రామ సద్గుణ వర్ణనము, దశరథుడు రాముని యువరాజును చేయాలి అని ఆలోచించుట, వివిధ రాజన్యులను, పౌరులను, జానపదులను ఆలోచనమునకై రాజసభకు ఆహ్వానించుట అనే కథగా విందాం. భరతుడు మేనమామ ఇంటికి వెళ్తూ శత్రుఘ్నుని కూడా ప్రీతి పురస్సరముగా తన వెంట తీసుకుని వెళ్ళాడు. మేనమామ యుధాజిత్తు ఆ సోదరులను పుత్ర ప్రేమతో లాలిస్తున్నాడు. మాతుల గృహంలో నివసిస్తూ సకల సౌఖ్యాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా భరత శత్రుఘ్నులు వృద్ధుడైన తమ తండ్రిని ఎల్లప్పుడూ స్మరించుకుంటూనే ఉన్నారు. దశరథుడు కూడా మహేంద్ర వరుణులతో సమానులైన తన కుమారులు భరత శత్రుఘ్నులను సదా స్మరించుకుంటూనే ఉన్నాడు. దశరథుడు పురుష శ్రేష్ఠులైన 4 కుమారులను తన శరీరం నుండి ఆవిర్భవించిన 4 బాహువుల వలె సమంగానే ప్రేమించాడు. అయినప్పటికీ కూడా ప్రాణులలో బ్రహ్మదేవుడి వలె సోదరులలో అధిక గుణవంతుడు, మహా తేజస్శాలి అయిన రామునిపై తండ్రికి ప్రేమ అధికంగా ఉన్నది. రాముడు దృప్తుడైన రావణుని సంహరించడానికై దేవతలు ప్రార్థింపగా భూలోకంలో పుట్టిన శాశ్వతుడైన విష్ణుమూర్తి కదా. అనంత తేజస్శాలి అయిన రాముని చేత కౌసల్య, దేవతలలో శ్రేష్ఠుడైన ఇంద్రుని చేత అదితి వలె ప్రకాశించాడు. రాముడు సౌందర్యశాలి, పరాక్రమవంతుడు, అసూయ లేనివాడు, గుణములచే దశరథుని వంటివాడు. ఈ విధంగా అతడు భూమిపై సాటి లేని కుమారుడు కదా. ఎల్లప్పుడూ ప్రశాంత చిత్తుడైన రాముడు మృదువుగానే మాట్లాడతాడు. ఎవరైనా పరుషవాక్యాలు పలికినా కూడా దానికి ప్రత్యుత్తరం చెప్పడు. ఎవరైనాను ఏ విధంగానైనాను ఏ ఒక్క ఉపకారమైనా చేస్తే దానికే నిండు మనసుతో సంతోషిస్తాడు. ఎవరు ఎన్ని అపకారాలు చేసినా వాటిని స్మరింపడు. అస్త్రాభ్యాసం చేయు సమయాల్లో అవకాశం లభించినప్పుడు రాముడు శీల వృద్ధులకు, జ్ఞాన వృద్ధులకు, వయో వృద్ధులకు, సత్పురుషుల వద్దకు వెళ్ళి వారితో సంభాషిస్తూ ఉండేవాడు. రాముడు మహాబుద్ధిశాలి, మధురంగా మాట్లాడేవాడు, పరాక్రమవంతుడు. అయినను తనకున్న పరాక్రమాతిశయాన్ని చూసుకుని గర్వించనివాడు. అతడెన్నడూ అసత్యమాడి ఎరుగడు. అన్ని విషయాలు తెలిసినవాడు. పెద్దలను సగౌరవంగా ఎదురేగి పూజించేవాడు. ప్రజలకు అతనిపై ఎంత ప్రేమ ఉండేదో అతనికి కూడా ప్రజలపై అంత ప్రేమ ఉండేది. అతడు దయాళువు, కోపాన్ని జయించినవాడు, బ్రాహ్మణులకు ఎదురేగి సన్మానించేవాడు, దీనులను చూసి జాలి చెందేవాడు, ధర్మములన్నీ తెలిసినవాడు, ఎల్లప్పుడూ తన అదుపులో ఉంచుకునేవాడు, పరిశుద్ధ వర్తనుడు. తన వంశమునకు తగిన బుద్ధి కల ఆ రాముడు తన క్షత్రియ ధర్మాన్ని ఆచరించడం వల్లే కలిగే గొప్ప కీర్తిచే స్వర్గము అనే ఫలము కలుగుతుందని విశ్వసించి ఆ ధర్మము పట్ల అత్యంత ఆదరాన్ని చూపేవాడు. రాముడు శ్రేయస్కరాలు కాని అకార్యములందు ఆసక్తి లేనివాడు, పండితుడు, ధర్మ విరుద్ధములైన కథలయందు అభిరుచి లేనివాడు, వరుసగా యుక్తులను చూపుతూ మాట్లాడుతూ బృహస్పతి వంటివాడు, ఎట్టి అనారోగ్యం లేని యువకుడు, మంచి వాక్చాతుర్యం కలవాడు, అందమైన దేహం కలవాడు, ఏ దేశమునందు ఏ కాలమునందు ఏ పని చేయాలో తెలిసినవాడు, పురుషులలో ఉన్న సారాన్ని గుర్తించగలిగినవాడు, లోకములో జయించిన ఏకైక సత్పురుషుడు. ఇట్టి శ్రేష్ఠ గుణములు గల రాజకుమారుడైన ఆ రామునిపై ప్రజలందరూ చాలా ప్రేమగలవారై అతనిని తమ బహిప్రాణంగా భావించారు. విద్యాభ్యాస నియమమును చక్కగా పూర్తి చేసుకుని సాంగవేద నిష్ణాతుడైన రాముడు ధనుర్వేదమునందు తండ్రిని మించి ఉన్నాడు. సద్వంశ సంజాతుడైన ఆ రాముడు సాధు స్వభావుడు, దైన్యం లేనివాడు, సత్యమునే పలుకువాడు, రుజు ప్రవర్తన కలవాడు, ధర్మార్థజ్ఞులైన వృద్ధులకు బ్రాహ్మణుల నుండి చక్కగా విద్యాబుద్ధులు నేర్చినవాడు, ధర్మార్థ కామముల యథార్థ రూపం తెలిసినవాడు, మరుపు లేనివాడు, సమయస్ఫూర్తి కలవాడు, ఆయా సమయాలలో ఉపయోగించే లోక వ్యవహారోపయుక్తాలైన ఆచారములందు విశారదుడై వాటిని ఏర్పరచువాడు,
అతడు అణుకువగలవాడు. లోపల ఉన్న భావాన్ని ముఖ వికారాదులచే పైకి తెలియనీయనివాడు. ఆలోచనలను రహస్యంగా ఉంచేవాడు. సహాయవంతుడు. అతనికి కోపం వచ్చినను సంతోషము వచ్చినను వ్యర్థము కావు. ఎప్పుడు దానం చేయవలెనో ఎప్పుడు చేయకూడదో తెలిసినవాడు. ఆ రాముడు పెద్దల విషయంలో దృఢమైన భక్తి కలవాడు. చపలత్వం లేని బుద్ధి కలవాడు. మొండి పట్టుదల లేనివాడు. చెడ్డ మాటలు పలుకనివాడు. సోమరితనం గాని యామరిపాటుతనం గాని లేనివాడు. ఇతరులలో ఉన్న దోషములనే కాక తనలో ఉన్న దోషాలను కూడా గుర్తింపగలిగేవాడు. శాస్త్రాలు తెలిసినవాడు. చేసిన మేలు మరువనివాడు. పురుషుల తారతమ్యాన్ని గ్రహింపగలవాడు. న్యాయానుసారంగా దుష్టులను నిగ్రహించుటయందు శిష్టులను అనుగ్రహించుటయందు నేర్పగలవాడు. సత్పురుషులను చేరదీసి రక్షించడంలో నిపుణుడు. ఎవరిని నిగ్రహించవలెనో తెలిసినవాడు. ధనాన్ని సంపాదించే ఉపాయాలు తెలిసినవాడు. శాస్త్రోక్త ప్రకారం వ్యయము చేయు పద్ధతి ఎరిగినవాడు. రాముడు శాస్త్రముల సముదాయములందును ఒకదానితో ఒకటి సంబంధించి ఉన్న లేదా చిన్న చిన్న విద్యల యందు గొప్ప ప్రావీణ్యం సంపాదించినవాడు. అర్థధర్మముల విషయమున సరియైన జాగరూకత వహించి పిమ్మటే భోగాలను అనుభవించేవాడు. ఎన్నడును అలసత్వం లేనివాడు. వినోదానికై ఉపయోగించే సంగీత నృత్యాదులలో ప్రవేశం ఉన్నవాడు. ధనం ఎట్లు వ్యయం చేయవలెనో తెలిసినవాడు. ఏనుగులను గుర్రములను లొంగదీసుకుని వాటిని అధిరోహించుటకు సమర్థుడు. ప్రపంచమునందరి ధనుర్వేదవేత్తలలో శ్రేష్ఠుడైన ఆ రాముని అతిరథులందరూ మెచ్చుకునేవారు. సేనను నడుపుటలో మంచి నైపుణ్యం గల ఆ రాముడు శత్రువులపై దండెత్తి వాళ్లను సంహరించేవాడు. కోపించిన సురాసురులు కూడా రాముని యుద్ధమునందు ఎదిరింపజాలరు. అతడు అసూయ లేనివాడు. క్రోధాన్ని జయించినవాడు. గర్వము మత్సరము లేనివాడు. ఏ ప్రాణిని కూడా అవమానించడు. కాలమును బట్టి మారిపోయేవాడు కాదు. ఇట్టి శ్రేష్ఠ గుణములతో కూడిన ఆ రాజకుమారుడు ప్రజలకు తగినవాడుగా ఉన్నాడు. 3 లోకముల యందు పూజ్యుడయ్యాడు. ఓర్పు చేత, దానికి సంబంధించిన ఇతర సద్గుణముల చేత భూమితోనూ, బుద్ధిచే బృహస్పతితోనూ, పరాక్రమముచే దేవేంద్రునితోనూ సమానుడై ఉన్నాడు. రాముడి విధంగా ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించునవి, తండ్రికి సంతోషం కలిగించునవి అగు గుణముల చేత కిరణముల చేత ప్రజ్వలించుచున్న సూర్యుని వలె ప్రకాశించాడు. ఆశ్రిత రక్షణాది నియమ సంపన్నుడు. ఎదిరింపశక్యం కాని పరాక్రమం కలవాడు. ఇంద్రాది దిక్పాలులతో సమానుడు అగు రాముడు తమకు ప్రభువు కావాలి అని భూమి కోరింది. సాటి లేని ఇట్టి అనేక గుణములతో కూడిన కుమారుని చూచి దశరథ మహారాజు ఈ విధంగా ఆలోచించాడు. నేను జీవించి ఉండగా రాముడు రాజవుతాడా? నేను ఈ ఆనందాన్ని అనుభవించగలనా? నా ప్రియపుత్రుడగు రాముడు రాజ్యాభిషిక్తుడు కాగా నేనెప్పుడు చూడగలనో కదా అను గొప్ప ప్రేమపూర్వకమైన చింత అతని మనసులో మొదలైనది. ప్రజల అభివృద్ధిని కోరేవాడు, సకల ప్రాణులను దయతో చూసేవాడు అయిన రాముడు వర్షించే మేఘం వలె ప్రజలందరికీ నాకంటే కూడా ఎక్కువ ప్రియుడు కదా. రాముడు పరాక్రమమునందు యమునితో దేవేంద్రునితోనూ, బుద్ధియందు బృహస్పతితోనూ, ధైర్యమునందు పర్వముతోనూ సమానుడు. నాకంటే కూడా చాలా మంచి గుణాలు కలవాడు. నా రాముడు ఈ భూమినంతటినీ పాలించుచుండగా ఈ వయస్సులో చూసి నేను స్వర్గాన్ని పొందుతానా అని ఆ మహారాజు ఆలోచిస్తూ ఉన్నాడు. రాముని యందు ఇంతవరకు చెప్పిన ఇతర రాజ దుర్లభములైన ఈ వివిధ గుణములే కాకుండా ఇంకా ఎన్నో శుభగుణాలు చేరి ఉన్నాయి. అవి లెక్కింపరానివి, లోకంలో శ్రేష్టమైనవి. అట్టి రాముని చూసి దశరథ మహారాజు మంత్రులతో ఆలోచించి అతనిని యువరాజు చేయాలి అని నిర్ణయించాడు. సర్వాకాశ భూములపై కనబడుతున్న ఉత్పాతములచే ఘోరమైన భయము రానున్నదని సూచింపబడుచున్నదనియు, తన శరీరము జీర్ణాజీర్ణమైపోయినదనియు అతడు మంత్రులతో చెప్పాడు. పూర్ణచంద్రుని వంటి ముఖం కలవాడు, మహాబుద్ధిశాలి అయిన రాముడు లోకప్రియుడు అవడం చేత అతనికి పట్టాభిషేకం చేస్తే తనకెట్టి విచారం ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తించాడు. ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు తనకును ప్రజలకును శ్రేయస్సు కొరకును తనకు ఆ కార్యాలు ఇష్టమవడం చేత సమయం వచ్చుడ చేత ఆసక్తిపూర్వకంగా రామాభిషేకార్థమై తొందరపడ్డాడు. రాజులను, నగరములో నివసించు అధికారులను, గ్రామములలో నివసించు అధికారులను వేరువేరుగా పిలిపించాడు. తొందరలో భరతుని మాతామహుడైన కేకయ్య రాజును గాని జనక మహారాజును గాని పిలిపింపలేదు. వారి శుభవార్తను తర్వాత వింటారులే అని భావించాడు. దశరథ మహారాజు వారందరినీ నివాసాభరణాల
ఆభరణాలతో తగు రీతిని సత్కరించి మహారాజోచితంగా చక్కగా అలంకరించుకుని ప్రజాపతి ప్రజలను చూచినట్లు వాళ్లను చూశాడు. వారందరినీ కలిశాడు. ఆ దశరథుడు కూర్చున్న పిమ్మట జనులకు ప్రియులైన ఆహూతులైన ఇతర రాజులందరూ ప్రవేశించారు. లోపలికి ప్రవేశించిన ఆ రాజులు రాజు వసగిన ఆసనములపై రాజాభిముఖులై రాజస్థాన నియమాలను పాటిస్తూ కూర్చున్నారు. తగు విధములగు సత్కారాలను అందుకుని వినయాన్వితుడై తన చుట్టూ కూర్చుని ఉన్న ఆ రాజులతో పురగ్రామ ప్రముఖులతో దశరథుడు దేవతా సమేతుడైన మహేంద్రుని వలె ప్రకాశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండములోని మొదటి సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రామ సద్గుణ వర్ణనము, దశరథుడు రాముని యువరాజును చేయవలెను అని ఆలోచించుట, వివిధ రాజన్యులను పౌరులను జానపదులను ఆలోచనమునకై రాజసభకు ఆహ్వానించుట అనే కథగా విన్నాం. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 2వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 54వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, దశరథుడు సభాముఖమున రాముని పట్టాభిషేకమును గూర్చి ప్రస్తావించుట, సభాసదులు హర్షముతో ఆమోదించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.